దీపావళి లక్ష్మీ బాంబుల వెనక కుట్ర మీకు తెలుసా? మేమంతా బాల్యంలో, యవ్వనంలో కూడా దీపావళి పండుగ వచ్చిందంటే ముఖ్యంగా లక్ష్మీ బాంబులు పేల్చడం ఒక ముఖ్యమైన పనిగా పెట్టుకునేవాళ్ళం. లక్ష్మీ బాంబులు పేల్చకపోతే అసలు దీపావళి జరుపుకున్నట్లే కాదన్నట్టుగా ఉండేవాళ్ళం. అయితే ఈ లక్ష్మీ బాంబుల వెనక చాలా పెద్ద కుట్ర దాగి ఉంది. 1985లో మౌలానా రిజ్వాన్ అహ్మద్ అనే ఒక నీచుడు దీపావళి బాంబుల ఫ్యాక్టరీ యజమానిగా ఉంటూ మొదటిసారి బాంబులపై లక్ష్మీదేవి బొమ్మను ముద్రించడం ప్రారంభించాడు. ఈ ముద్రణ దురుద్దేశపూర్వకంగా ప్రారంభించబడింది. హిందువులంతా ఏ రోజైతే లక్ష్మీ పూజ చేస్తారో అదే రోజు ఆ లక్ష్మీదేవి బొమ్మ ఉన్న బాంబులు కాల్చాలి. మర్నాడు వీధిలో నడిచే వారంతా ఆ బొమ్మలను తొక్కుకుంటూ వెళ్ళాలి. ఇదే దాంట్లో ఉన్న కుట్ర. ఈ కుట్రకోణం బయటకు రాకూడదన్న దురుద్దేశంతో తన కంపెనీ ఎండి అయిన వినోద్ కుమార్ సింఘాల్ పేరును ఆ బాంబుల రేపర్పై ముద్రించాడు. ఒక్కసారి ఆలోచించండి. మనమే దీపావళి నాటి సాయంత్రం లక్ష్మీ అమ్మవారిని పూజిస్తాం. మన ఇంట్లో కొలువు ఉండమని ఆ తల్లిని వేడుకుంటాం. మనమే పూజ అయిన తర్వాత వెంటనే లక్ష్మీ బొమ్మలు పేరుస్తాం. అందరూ తొక్కుకుంటూ వెళ్తుంటే చూస్తూ చోద్యం చూస్తాం. హిందువుల ఈ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని బాలీవుడ్ వాళ్ళు కూడా 2020లో లక్ష్మీ బొమ్మన పేరుతో సినిమా కూడా తీశారు. అప్పటికి హిందువుల చైతన్యవంతులే ఆ పేరును విరోధించారు. అప్పుడు బాలీవుడ్ వాళ్ళు లక్ష్మీ అని పేరు మార్చారు. థ్యాంక్ గాడ్. ఇప్పుడు హిందువుల్లో చైతన్యం పెరగడం వల్ల ఈ బాంబుల తయారీ ఆగిపోయింది. ఆ కంపెనీ ఎప్పటికీ బాంబులు తయారు చేస్తుంది, కానీ వాటిపైన లక్ష్మీదేవి బొమ్మ ముద్రించట్లేదు. ఇప్పటికైనా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోండి. దేవతామూర్తుల బొమ్మలు కనుక మీ పటాకులపై ఉన్నట్లయితే వెంటనే ఆ బొమ్మను తీసివేసి మీరు ఆ పటాకులను కాల్చండి. అసలు అటువంటి షాప్ దగ్గర నుంచి కొనొద్దు. ముందు ఇలాంటి ఎన్నో కుట్రలు మన చుట్టూ తిరుగుతున్నాయి. మనమేమో కళ్ళు మూసుకుని గుడ్డెద్దులా కొనుక్కుంటూ వెళ్ళిపోతున్నాం. అంచేత పిల్లల్ని తీసుకుని ప్రతి ఒక్కళ్ళు ఏ షాప్ కనిపిస్తే ఆ షాప్ దగ్గర మీకు లక్ష్మీ బాంబులు లాంటివి కనిపించాయంటే ఆ షాప్ దగ్గర వెంటనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్పండి, ఈ షాప్ దగ్గర ఏది కొనొద్దు అని చెప్పండి. వాడు వ్యాపారాన్ని దెబ్బతీయండి. ఓసారి దెబ్బ తగిలితేనే మారతారు. ఎందుకంటే గుడ్డిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా, గుడ్డిగా దేవుణ్ణి కాల్చుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా. అందుకని ఇకనైనా చైతన్యం రావాలి. జై